హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే కొన్ని మనీ రిలేటెడ్ అంటే డబ్బుకు సంబంధించిన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా నాకు డబ్బులు చాలా అవసరం. నాకు డబ్బులు చాలా అవసరం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ మనీ వెరీ మచ్. ఐ నీడ్ మనీ వెరీ మచ్ అని చెప్తూ ఉంటాము. అంటే నాకు డబ్బులు చాలా అవసరం అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఐ రియల్లీ నీడ్ ద మనీ. ఐ రియల్లీ నీడ్ ద మనీ అంటే నాకు నిజంగా డబ్బు అవసరం. నాకు నిజంగా డబ్బు అవసరం అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే నాకు డబ్బు చాలా చాలా ఎక్కువగా అవసరం. నాకు డబ్బు చాలా ఎక్కువగా అవసరం అని చెప్పాలి అనుకుంటే ఐ యామ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ. ఐ యామ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ అని చెప్తూ ఉంటాము. అంటే నాకు డబ్బు చాలా ఎక్కువగా అవసరం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు. డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ వీ హ్యావ్ మనీ వీ కెన్ బై ఎనీథింగ్. ఇఫ్ వీ హ్యావ్ మనీ వీ కెన్ బై ఎనీథింగ్ అని చెప్తూ ఉంటాము. అంటే మన దగ్గర లేదా మనకి కనుక డబ్బులు ఉన్నట్లయితే మనం ఏదైనా కొనుక్కోవచ్చు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ కార్ బై నౌ. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ కార్ బై నౌ అంటే నాకు కనుక డబ్బు ఉన్నట్లయితే నేను ఈ పాటికే ఒక కార్ కొని ఉండేదానిని లేదా కొని ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ కార్ బై నౌ అంటే నేను ఈ పాటికే లేదా ఇప్పటికే ఒక కార్ కొని ఉండేదానిని అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ సో దే బాట్ సచ్ ఎ కాస్ట్లీ కార్. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ సో దే బాట్ సచ్ ఎ కాస్ట్లీ కార్ అంటే వారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అందుకే వారు అంత ఖరీదైన కార్ కొన్నారు. సచ్ ఏ కాస్ట్లీ కార్ అంటే అంత ఖరీదైన కార్ లేదా ఇంత ఖరీదైన కార్ ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆల్ ద సేవ్డ్ మనీ ఈజ్ గాన్. ఆల్ ద సేవ్డ్ మనీ ఈజ్ గాన్ అని చెప్తూ ఉంటాము. అంటే దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆల్ మై సేవింగ్స్ ఆర్ గాన్ అండ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ రూపీ. ఆల్ మై సేవింగ్స్ ఆర్ గాన్ అండ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ రూపీ అంటే నేను దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి నా దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ రూపీ అంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఐ యామ్ నాట్ కమింగ్ బికాజ్ ఐ హ్యావ్ నో మనీ. ఐ యామ్ నాట్ కమింగ్ బికాజ్ ఐ హ్యావ్ నో మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు అందువల్లనే నేను రావట్లేదు. ఐ యామ్ నాట్ కమింగ్ అంటే నేను రావట్లేదు. బికాజ్ ఎందుకంటే ఐ హ్యావ్ నో మనీ. ఐ హ్యావ్ నో మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత నాకు డబ్బులు అందాక నీకు ఇస్తాను. నాకు డబ్బులు అందాక నీకు ఇస్తాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వెన్ ఐ గెట్ ద మనీ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. వెన్ ఐ గెట్ ద మనీ ఐ విల్ గివ్ ఇట్ టు యూ అంటే నాకు డబ్బులు అందాక లేదా డబ్బులు వచ్చాక నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ ఇట్ టు యూ అంటే నీకు ఇస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ద మనీ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ద మనీ ఐ విల్ గివ్ ఇట్ టు యూ అంటే నాకు డబ్బులు వచ్చిన వెంటనే నేను నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ ఇట్ టు యూ అంటే నేను నీకు ఇస్తాను. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ద మనీ అంటే నాకు డబ్బులు వచ్చిన వెంటనే అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ ఐ గెట్ మనీ ఐ విల్ గివ్ ఇట్ టు హర్ ఇమీడియట్లీ. ఇఫ్ ఐ గెట్ మనీ ఐ విల్ గివ్ ఇట్ టు హర్ ఇమీడియట్లీ అంటే నాకు డబ్బులు వచ్చినట్లయితే నేను ఆమెకి వెంటనే డబ్బులు ఇస్తాను. నాకు డబ్బులు వచ్చినట్లయితే నేను ఆమెకి వెంటనే డబ్బులు ఇస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇఫ్ ఐ గెట్ మనీ అంటే నాకు డబ్బులు వచ్చినట్లయితే ఐ విల్ గివ్ ఇట్ టు హర్ ఇమీడియట్లీ అంటే నేను ఆమెకి వెంటనే ఇచ్చేస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత
అతను డబ్బులు పొదుపుగా వాడతాడు. అతను డబ్బులు పొదుపుగా వాడతాడు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ యూజెస్ మనీ స్పారింగ్లీ. హీ యూజెస్ మనీ స్పారింగ్లీ అని చెప్తూ ఉంటాము. అంటే అతను డబ్బులు పొదుపుగా వాడతాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే పొదుపుగా ఖర్చు పెడుతున్నాడు, పొదుపుగా ఖర్చు పెడుతున్నాడు అని చెప్పాలి అనుకుంటే హీ ఈజ్ స్పెండింగ్ మనీ స్పారింగ్లీ. హీ ఈజ్ స్పెండింగ్ మనీ స్పారింగ్లీ అని చెప్తూ ఉంటాము. అంటే అతను డబ్బును చాలా పొదుపుగా లేదా పొదుపుగా ఖర్చు పెడుతున్నాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇక్కడ స్పెండింగ్ అంటే ఖర్చు పెట్టడం అనే అర్థం వస్తుంది. అదేవిధంగా హీ డజంట్ గివ్ హర్స్ మనీ టు ఎనీవన్ అండ్ యూజెస్ మనీ వెరీ స్పారింగ్లీ. హీ డజంట్ గివ్ హర్స్ మనీ టు ఎనీవన్ అండ్ యూజెస్ మనీ వెరీ స్పారింగ్లీ. అంటే అతను తన డబ్బులు ఎవరికి ఇవ్వడు, చాలా పొదుపుగా వాడతాడు. యూజెస్ మనీ వెరీ స్పారింగ్లీ అంటే డబ్బును చాలా పొదుపుగా వాడతాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. హీ డజంట్ గివ్ హర్స్ మనీ టు ఎనీవన్ అంటే అతను తన డబ్బును ఎవరికి ఇవ్వడు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు. డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు లేదా డబ్బులు లేకపోతే ఎవరు లెక్క చేయరు. మనం ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో నో వన్ కేర్స్ ఇఫ్ దర్ ఈస్ నో మనీ. నో వన్ కేర్స్ ఇఫ్ దర్ ఈస్ నో మనీ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ మనీ ఎవ్రీ వన్ కేర్స్ అబౌట్ యూ. ఇఫ్ యూ హ్యావ్ మనీ ఎవ్రీ వన్ కేర్స్ అబౌట్ యూ అంటే నీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ నిన్ను పట్టించుకుంటారు. ఎవ్రీ వన్ కేర్స్ అబౌట్ యూ అంటే ప్రతి ఒక్కరూ నిన్ను పట్టించుకుంటారు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ వీ డోంట్ హ్యావ్ మనీ నో వన్ విల్ రెస్పెక్ట్ అస్. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ మనీ నో వన్ విల్ రెస్పెక్ట్ అస్ అంటే మన దగ్గర డబ్బు లేనట్లయితే ఎవరు మనకి గౌరవం ఇవ్వరు లేదా ఎవరు మనల్ని గౌరవించరు. నో వన్ విల్ రెస్పెక్ట్ అస్ అంటే ఎవరు మనల్ని గౌరవించరు లేదా గౌరవం ఇవ్వరు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత డబ్బులు చెట్లకి కాయవు. డబ్బులు చెట్లకి కాయవు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అని చెప్తూ ఉంటాము. అంటే డబ్బులు చెట్లకి కాయవు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ సో డోంట్ స్పెండ్ అన్నెసెసరీలీ. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ సో డోంట్ స్పెండ్ అన్నెసెసరీలీ అంటే డబ్బులు చెట్లకి కాయవు కాబట్టి అనవసరంగా ఖర్చు చేయకు. డబ్బులు చెట్లకి కాయవు అనవసరంగా ఖర్చు చేయకు. సో డోంట్ స్పెండ్ అన్నెసెసరీలీ అంటే కాబట్టి అనవసరంగా ఖర్చు చేయకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ అగైన్ అండ్ అగైన్ బికాస్ మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ అగైన్ అండ్ అగైన్ బికాస్ మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అంటే డబ్బు కోసం నన్ను పదే పదే అడగకు, డబ్బులు చెట్లకి కాయవు. డబ్బు కోసం నన్ను పదే పదే అడగకు, డబ్బులేమి చెట్లకి కాయవు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నట్లున్నాయి. నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నట్లున్నాయి. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు సీమ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ. యు సీమ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ అని చెప్తూ ఉంటాము. అంటే నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్లున్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే యు సీమ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ దట్స్ వై యు ఆర్ స్పెండింగ్. యు సీమ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ దట్స్ వై యు ఆర్ స్పెండింగ్ అంటే నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్లున్నాయి అందుకే నువ్వు ఖర్చు చేస్తున్నావు. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్లున్నాయి అందుకే నువ్వు ఖర్చు చేస్తున్నావు లేదా ఖర్చు పెడుతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ వై యు ఆర్ స్పెండింగ్ అంటే అందుకే నువ్వు ఖర్చు పెడుతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయా, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయా అని అడగాలి అనుకుంటే డూ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ. డూ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ అని అడుగుతూ ఉంటాము. అంటే నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయా లేదా బాగా డబ్బులు ఉన్నాయా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. లాస్ట్ వన్ ఈజ్ మాటలు చెప్తుంది కానీ డబ్బులు ఇవ్వదు. మాటలు చెప్తుంది కానీ డబ్బులు ఇవ్వదు. ఇలా చెప్పరాను ఇంగ్లీష్లో షీ స్పీక్స్ వర్డ్స్ బట్ డజంట్ గివ్ మనీ.
షీ స్పీక్స్ వర్డ్స్ బట్ డజంట్ గివ్ మనీ అని చెప్తూ ఉంటాం. దీన్ని మనం మరోలా షీ టాక్స్ బట్ డజంట్ గివ్ మనీ. షీ టాక్స్ బట్ డజంట్ గివ్ మనీ అని చెప్తూ ఉంటాము. బట్ డజంట్ గివ్ మనీ అంటే కానీ డబ్బులు ఇవ్వదు లేదా కానీ డబ్బులు ఇవ్వడు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. షీ స్పీక్స్ వర్డ్స్ అంటే మాటలు చెప్తుంది. షీ టాక్స్ అంటే ఆమె మాట్లాడుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. షీ టాక్స్ టు మీ వెరీ వెల్ బట్ నెవర్ లెండ్స్ మీ ఈవెన్ ఎ సింగిల్ రూపీ. షీ టాక్స్ టు మీ వెరీ వెల్ బట్ నెవర్ లెండ్స్ మీ ఈవెన్ ఎ సింగిల్ రూపీ అంటే ఆమె నాతో చాలా బాగా మాట్లాడుతుంది కానీ ఒక్క రూపాయి కూడా నాకు అప్పు ఇవ్వదు. నాకు ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వదు అనే అర్థం వస్తూ ఉంటుంది. బట్ నెవర్ లెండ్స్ మీ ఈవెన్ ఏ సింగిల్ రూపీ అంటే కానీ నాకు ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వదు అనే అర్థం వస్తూ ఉంటుంది. లెండింగ్ అంటే అప్పు ఇవ్వడం అనే అర్థం వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.